మన అంతరంగ పురుషుడు, మన ఆత్మ దినదినము కూడా వర్ధిల్లింపబడాలి. ఎలా వర్ధిల్లింపబడుతుందంటే ఆయనతో అంటకట్టబడినప్పుడు మన మనస్సు, మన హృదయము, మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క పరిస్థితులు, మన యొక్క ప్రతిదీ కూడా ఆయనతో ముడి పెట్టబడి మన భక్తి శ్రద్ధలతో పూజించినప్పుడు, ఆరాధించినప్పుడు మన ఆత్మ కూడా నూరంతలుగా ఆశీర్వదింపబడాలి. అప్పుడే నిత్య జీవములోనికి, పరలోక రాజ్యమునకు వెళతాము. మనము అక్కడ నివసించడానికి మనకు దేవుడు అవకాశం ఇస్తాడు. కాబట్టి మన భక్తి భూసంబంధమైనదిగా ఉండకూడదు. మన భక్తి పైనున్న వాటినే వెతకాలి కానీ పైనున్న వాటినే మనం ఆశించాలి, పైనున్న వాటినే మనము కోరుకోవాలి. భూసంబంధమైన భక్తి విసర్జించి పైనున్న క్రీస్తుని ఎప్పుడైతే మన యొక్క బ్రతుకులో ఆహ్వానిస్తామో